మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చప్పిడి రాజా హెచ్చరించారు. కృష్ణా జిల్లా పేడనలో పైడమ్మ అమ్మవారి జాతర వేలంపాట సందర్భంగా సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టు చేశారనే ఆరోపణలపై హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు నాదెళ్ల కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. మరోవైపు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నాదెళ్ల కోటేశ్వరరావు ఇంటి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పైడమ్మ గుడి తాలూకా వేలంపాటలు జరుగుతున్నప్పుడు పైడమ్మ గుడి దగ్గర షాపులు వేలంపాటకి హిందువులు కాకుండా ఇతర మతస్థులు వచ్చారు. పోయిన సంవత్సరం ఇతర మతస్థులు పాడటం వల్ల అక్కడ షాపులు యజమానులు అన్యాయంగా 100 రూపాయలు తీసుకోవాల్సింది 400 తీసుకుని భక్తులను నిలువు దోపిడీ చేశారు. అదేంటంటే 10 మంది కూడి దాడికి వచ్చారు. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పైడమ్మ గుడి వేలంపాటలో కేవలం అక్కడ షాపులు పెట్టుకునే అవకాశం ఒక హిందువులకు మాత్రమే ఉండాలి అని మేము ఈవో గారిని అడిగితే ఈవో గారు ఎవరికైనా ఇస్తాం, మేము అందరికి ఇస్తాం, ఎవరు ఇస్తామని చెప్పారు. మా డబ్బులు తీసుకెళ్లి హిందువులేమో గుళ్ళలో వేసిన డబ్బులు తీసుకెళ్లి ఇతర మతస్థులకి ఇవ్వటం, గుళ్ళల్లో వేలంపాటలో ఇతర మతస్థులు పాడటం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ఆధారంగా కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడైన నన్ను నిన్న రాత్రి 11 గంటలకు వచ్చి స్పాట్ లో పనిచేసుకుంటున్న అతను వచ్చేసి సడన్ గా పట్టుకొచ్చేసారు, అరెస్ట్ చేశారు. ఏమంటే నోటీస్ ఇవ్వండి నాకంటే కూడా నోటీస్ ఇవ్వలేదు, అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి నా ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ లాక్కుని మొత్తం అంతా చూశారు. నన్నంతా స్టేషన్ లో ఉంచారు. ఇవాళ 11ంటికి పొద్దున్నే ఒకసారి తెల్లవారుజామున వచ్చారు. ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా సంతకాలు పెట్టండి, నోటీస్ ఇచ్చి మేము అరెస్ట్ చేసినట్టుగా సంతకాలు పెట్టండి అని నన్ను ఒత్తిడి గురి చేశారు.